ఏమండి, నిజంగా ఈ భూమి మీదకి వచ్చిన మనం దేవుణ్ణి తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. చచ్చిపోతే భయంకరమైన పాతాళం ఉంది, మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంది. మరణించిన తర్వాత ఉన్న ఈ జీవితం పరలోకానికి వెళ్ళాలి అంటే ఇక్కడ భూమి మీద దేవుని కోసం బ్రతకాలి, దేవుడు చెప్పిన పనులు చేయాలి, దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. నా మాట ఎవరు చెప్పటం లేదు. బ్రతికినంతకాలం సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ వెళ్ళిపోతున్నారు, ఎవరి సుఖాలు వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఒకరోజు చావు అనేది ఉంది, ఆ విషయం మర్చిపోవద్దు. ఆ చావులోనికి వెళితే భయంకరమైన పాతాళం ఎదురు చూస్తుంది. ఆ పాతాళాన్ని తప్పించుకోవాలంటే మనం చేసిన ఈ పాపాలు పోవాలి. మనం పరలోకం వెళ్ళాలంటే మనం చేసిన ఈ పాపాలు మనతో రాకూడదు. మరి ఎలా పోతాయి? శరీరంలోని రోగాన్ని మందు వేసి తీయగలం, కానీ ఆత్మకు అంటిన పాపాన్ని ఏ మందుతో తీయగలం? ఎవరు తీయలేరు. అప్పుడు దేవుడు ఆలోచించి, నా పిల్లలందరూ పాపంలో పడిపోయారు, నా పిల్లలందరూ పాపాలు చేసేస్తున్నారు, వాళ్ళు బలహీనులైపోయారు, వాళ్ళు అలాగే ఉంటే పరలోకాన్ని దక్కించుకోలేరు, భయంకరమైన పాతాళంలోకి వెళ్ళిపోతారు అని ఆలోచించిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపి తన కుమారుని శరీరాన్ని చీల్చి ఆ రక్తాన్ని మనకు ధారపోసి ఆ రక్తంతో మీ పాపాలు కడుక్కోండి అని మనకు రక్తం ఇచ్చేసాడు. ఎంత ఎవరు చేయగలరండి? ఆయన రక్తం వెళ్ళకపోతే మనం ఆ పాతాళాన్ని తప్పించుకోగలిగే వాళ్ళమా? రక్తంలో కడగబడకపోతే మనకు పరలోకం వచ్చేదా? ఎవరికి రుణపడి ఉండాలి? ఎవరికి రుణపడి ఉండాలండి? ఈ జన్మ ఎవరికి రుణపడి ఉండాలి?